ఇది మనుషులు తాగే మందేనా సార్? సార్ మీరు ఇంతవరకు ఇటువంటి మందు ఎప్పుడు తాగుంటారు. ఇదే నిజమైన సోమరసం. ఇదేంటి? రైటర్ సార్, కొంచెం కళ్ళు మూసుకోండి. అందువల్ల బహిరంగంగానే నిన్ను అడుగుతున్నా, ఒకసారి చేసుకునేదా? జాలీగుంది. రే వాడు ఫోన్ ఎత్తాడారా? లేదు మచ్చా, నిన్న నుండి కాల్ మీద కాల్ చేస్తా ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టాడు. మీ సార్ ఎక్కడ్రా? ఓరా కాటుకోలియా, వాడు పడం ఆరంభించకముందే కాస్టింగ్ ఆరంభించాడు. ఆ సన్నీ ప్రాబ్లం ఏంట్రా? సినిమా పని మాత్రం చూడమని వాడిని. ఇక్కడ చూడు మచ్చా, వాళ్ళంతా ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఏం కంట చేసిపోని. ఈ పడం ఆరంభించా చాలు అన్న ఇప్పుడు దాకా ఫోన్ చేసిరి, నువ్వు వచ్చేవానే అడిగారు. వచ్చాను. ఏం ప్లేస్ రా ఇది? నువ్వు అనుకున్నట్టుగా త్వరగా వచ్చి చేరలేను, బండి మీద తిరుగుతూనే ఉన్నాను. ఏ ఇల్లు లోపక్కా ఉంది, నువ్వు వచ్చిన దోవలనే పోయిడు. ఆ దోవ అక్కడనేదా పోను, ఒక దబా ఆ దోవలనే పోయిండేను. ఎందుకురా మీ డైరెక్టర్స్ అంతా 4 స్టార్ 5 స్టార్ అని వెళ్లకుండా ఈ అడవిలోకి వచ్చి స్టే చేస్తున్నారు? నేను చెప్పేది విను, ఒలుగా అక్కడ ఉండి పోయిడు. ఆ డైరెక్టర్ అక్కడితో ఎక్కడ నుంచి మందు వేస్తుంటే పడుకుంటాడు. నువ్వు అక్కడ పోయి ఏదైనా నైస్ చేసి వాడు వెంటనే చేరీడు. అయ్యప్పనోడ నెక్స్ట్ ఫిల్మ్లో నీ మూర్తి తెలుసా ఏంటి చేందేసినా? ఆ ఒక్క నమ్మకంతోనే మామ ఈ బండి వేసుకుని అడవిలోకి వచ్చాను. నేరుగా వెళ్తే చేరుకోవచ్చుగా? నేరుగా అదే దోవల పో. సరే అయితే పెట్టి. వీడెందుకు ఇప్పుడు చేస్తాడు? హలో రే, నువ్వెక్కడున్నావు? ఏ నేను గుడి దగ్గర ఉన్నాను. సుగు ఎక్కడున్నాడు రా? అయ్యప్పని చూసేకి అడవికి వెళ్ళాడు. శబరిమలైక డైరెక్ట్ అయ్యప్పని చూసేకి వెళ్ళాడు రా. రే, అది చెప్దామని ఫోన్ చేశాను. సుగుని ఇక్కడికి రమ్మని చెప్పు. ఏమైంది? ఏదైనా సమస్య? అది కాదురా, ఆ అడవిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏ సమస్య? అది తెలీదు, ఆ అయ్యప్ప విషయంలో ఏదో జరిగినట్టుంది. అవును, పెద్దదిగా జరిగిపోయా. ఫోన్ ఆపి పని చూడరా. రే, అది పెట్టేశాడు, వెళ్ళి అనుభవిస్తారు. మిస్ పమీల. పమీల కాదు సార్, ప్రమీల. నాకు రాదు. పమీల అని పిలిచినా కూడా పమీలానే వస్తుంది. పమీల ఊరెక్కడా? తిరుపతి. కావాలంటే ఈ ఊరుగా మార్చుకుందామా? ఎందుకని? ఆ ఊర్లో వస్తుంది అందుకని. కాదు, మీతో ఏదో చెప్తున్నానే. నా రోల్ సంగతి అది సరి చేసేద్దాం. మీ గురించి అయ్యప్ప గారి దగ్గర చాలా చెప్పాను, మంచి రోల్ ఇస్తారులే. కానీ అది కాదు సమస్య. నేను తీసుకొచ్చిన మనిషి సరిలేదంటే అది నాకు సమస్య అవుద్ది. అరే, అలాంటిదేమీ లేదు సార్, నేను బాగానే చేస్తాను. పమీలా చేసేది నాకు తెలుసు, కానీ బాగా చేయాలిగా. అది హాట్ గా చేయాల్సిన రోల్. అది హాట్ గా అంటే అర్థం? అయ్యో అంతేం కాదు, కొంచెం నైస్ గా కాళ్ళది చూపిస్తూ అంతే. కాలు కావాలంటే చూపిస్తాను, అదేం సమస్య కాదు. అంటే కాలు చూపించడం అంటే ఇలా పైకి పెట్టి కాస్త పెడితే ఇంకొద్దిగా. ఇంత చాలా సార్? ఇంకొంచెం ఎత్తాలి. చాలా? ఇంకొంచెం ఎత్తితే బాగుంటుంది. ఏంటది? కాదు, మీరు కాస్త ఎత్తుకి ఎదగాలని. థ్యాంక్ యూ.
మరి ఎప్పుడు వస్తారు? షూట్ స్టార్ట్ అవగానే వస్తాను సార్. అదే నేను చెప్తున్నాను. అయ్యప్ప స్క్రిప్ట్ రెడీ చేశాడంటే స్టార్ట్ చేయడమే. ఆ తర్వాత గోవా, మలేషియా, ఇండోనేషియా. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంది కదా? లేదు సార్. అర్జెంట్ గా తీయాల్సి ఉంటుంది. మనం చాలా దేశాలు వెళ్ళాలి. పమీళ నా రూమ్ లోనే ఉండాల్సి ఉంటుంది. అక్కడ రెంట్ అది ఎక్కువగా ఉంటుందిగా, అందుకే చెప్పా. సార్ మరి నేను మళ్ళీ వచ్చే వారం ఇంకోసారి రావాల్సి ఉంటుంది. పేపర్ అది సంతకాలు పెట్టాలి కదా. పేపర్ అంటే అదే ఈ సంతకాలు అవి పెడతారే, అగ్రిమెంట్ ఏదో అంటారు. కాల్ షీట్. అదే అదే కరెక్ట్. నేను చాలా బిజినెస్లు చేస్తున్నందువల్ల ఇది మర్చిపోతున్నాను. అదిగో వచ్చేసాడు. తలుపు వేసిరారా? సారీ సార్, ఎక్కడికి వెళ్తున్నావురా? తలుపు తట్టొస్తాను. ఈక అక్కడ లేదురే, లోపలరా. మ్మ్. పమిళ, వీడు కిషోర్, మన ఫైనాన్స్ కంట్రోలర్. మన బిజినెస్లన్నీ చూసుకునేది ఇతనే. కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆయిల్ కంపెనీ, వాటర్ పార్కు, ఇప్పుడు సినిమా. కిషోర్, ఎందుకు వచ్చావు? ఏం లేదు, మన వాటర్ పార్క్ కి కరెంటు బిల్లు వచ్చింది. అది కట్టకపోతే ఫీజు పీకేసుకుని వెళ్ళిపోతారు. ఏ వాటర్ పార్కు? అదే సార్, ఇప్పుడు చెప్పారు కదా, అదే వాటర్ పార్క్. ఓ ఆ వాటర్ పార్క్. ఏంటి కిషోర్, ఇదంతా పెట్టుకోవాలా? అన్ని పనులకి నేనే రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఎంత వచ్చింది బిల్లు? వచ్చింది 342 కాదు, 3,342 రూపాయలు. ఈ నెల తక్కువే కదా? ఈ నెల తక్కువేలే. కొన్ని నెలల్లో 10 లక్షలకు పైకి వెళ్తుంది. కొన్నిసార్లు అయితే 1 కోటి రూపాయలు కూడా వచ్చింది. ఈసారి చాలా తక్కువ, వర్షాలు పడ్డాయి కదా. అవునవును, జనవరి నెల కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, బిల్లు తర్వాత కట్టచ్చులే. కట్టాలి. మిస్ పమిళ, మనం ఏదో మాట్లాడుతున్నామే. కాల్ షీట్ సైన్ చేయాలంటూ ఉన్నారు కదా. ఎస్, ఎంత త్వరగా చేయగలమో చేద్దాం. మీరు ఒక పని చేయండి. వచ్చే శుక్రవారం వద్దు, నాకు షారుఖ్ ఖాన్ తో మీటింగ్ ఉంది. ఆదివారం రాగలరా? వస్తాను సార్. వచ్చేటప్పుడు క్యారెక్టర్ గానే రావాలి. క్యారెక్టర్ గా అంటే కొంచెం గ్లామర్ గా, నేను చూడాలి కదా. నువ్వు చాలా అందంగా ఉంది. మీ నెంబర్ కి వాట్సాప్ ఉంది కదూ? మనం స్క్రిప్ట్ డిస్కషన్ చేయాలి. వీడింకా పోలేదా? అయ్యో సార్, ఇది చివరి దాకా మెయింటైన్ చేయాలి. చేద్దాంరా, కానీ పార్టీ సూపర్ కదా. అయ్యప్పన్ సినిమా సెటప్ చేసేటప్పుడు ఇంత మంచిది దొరుకుద్దని నేను అనుకోలేదు. దేవుడా, ఆ ఆదివారాన్ని త్వరగా తీసుకురండి. నిజం చెప్పండి సార్, మీరు ఫ్రెండ్స్ దగ్గర లాక్కునే కదా తింటున్నారు. దాదాపు అంతే. అది సరే గాని, మీరు ఆ అడవిలోకి అయ్యప్పని పంపించారు కదా, ఆ అడవిలో ఏదైనా సమస్య ఉందా? ఏంటి సమస్య? లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు నోరు మూసుకొని ఉండరా, అక్కడ ఆల్రెడీ సమస్య ఉంది. చుట్టూ ఎవడు కనిపించట్లేదే. అయ్యో, నేను మీరనుకున్న ట్రైప్ కాదండి. ఏదో ఇటువైపు వెళ్తుండగా జస్ట్ మిమ్మల్ని. దారి కట్టు తప్పుకుంటారా? ఒక మగాడి దగ్గర ఇలాగే నడుచుకుంటారా? మీ పేరేంటి? మీకు పేరు పెట్టలేదా? నేను వెళ్ళాలి, తప్పుకోండి. తప్పుకుంటాను. పేరు చెప్తే తప్పుకుంటాను. ఎందుకలా తోశారు?
మీరు అలా పోకిరితనం చేయటం వల్లేగా. అందుకని ఇలా నెట్టేస్తారా? ఏదో చెయ్యి కంట్రోల్ తప్పిందండి. జాగ్రత్తగా నడు. నా బైక్ అక్కడ వదిలేశాను. ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో. అవన్నీ ఎవరు తీసుకువెళ్లారులే. ఇంకా ఎంత దూరం ఉంది? ఒక ఆటో పట్టుకొని వచ్చి ఉండొచ్చు. నడిపించుకొచ్చింది కాలు నొప్పితోటి. అబ్బా.